యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. కీర్తన 89 38వ వచనం నుంచి 52వ వచనం వరకు. 38వ వచనం నుంచి మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఆకస్మికంగా ఈ యొక్క కీర్తన యొక్క వాలకాన్ని మార్చేస్తా వచ్చాడు. ఈ కీర్తనకారుడు ఆరంభంలో ఈయన దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన సృష్టిలో ఉంటున్న గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని ఎలా అణిచివేస్తా వచ్చాడు, ఆయన ఆయన యొక్క సార్వభౌమ శక్తి, వీటిలన్నిటినీ ఆయన రాస్తూ కీర్తనలో ఈ 89వ కీర్తన 38వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి చాలాసార్లు మరలా ఆయన నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ప్రభా, నువ్వు మమ్మల్ని ఎందుకు తుణికిరిచ్చేసావు, నువ్వు మమ్మల్ని ఎందుకు విసర్జించేసావు. ఆయన 38వ వచనంలో ఆయన అంటాడు, ప్రభా నువ్వు మమ్మల్ని ఎందుకు తృణీకరించేసావు, నువ్వు మమ్మల్ని ఎందుకు తోసేసావు, నువ్వు మా మీద నీవు అభిషేకించిన వాడి మీద ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెబుతూ ఇంకా ప్రతిసారి అదే 39వ వచనంలో ఇంకా ఎందుకు ప్రభా ఇట్లా ఉన్నావు అని చెబుతూ ఆయన ఆయన రాస్తా ఉంటున్న మాటల్ని మనం చూడొచ్చు. ఇంత ధైర్యంగా ఆయన ప్రభా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, లేకపోతే ఎందుకు దూరమయ్యావు, ఇవన్నిటినీ ఆయన చెబుతూ ఆయన వీటిలన్నిటి వెనకాల ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ప్రభా న్యాయం తీర్చవా, ఏ నమ్మకంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 46వ వచనం నుంచి మనం చూసినట్లయితే ప్రభా నువ్వు ఇంకా ఎన్నటికీ మా వైపు ఇంకా చూడవా ఏంటి, నువ్వు ఇంకా ముఖం తిప్పేసుకుంటావా ఏంటి. ఆ తర్వాత 47వ వచనంలో మేము నిమిత్త మాత్రం జ్ఞాపకం చేసుకో ప్రభా, దేవుని ప్రణాళికలు మన మీద ఆధారపడవు, దేవుని ప్రణాళికలు దేవుని మీదే ఆధారపడతాయి. దేవుని ప్రణాళికలు నిమిత్త మాత్రుడి మీద ఆధారపడితే అవి శాపగ్రస్తమైన ప్రణాళికలే కదా. ఎందుకంటే బైబిల్ చెబుతా ఉంటుంది, నాసికారంధ్రంలో ఊపిరి కలిగిన మానవుడిని నమ్ముకునుట శాపగ్రస్తమైంది అని బైబిల్ చెబుతా ఉంటుంది. కనుక దేవుని ఏ ప్రణాళిక కూడా మనిషి మీద కానీ, సృష్టి మీద కానీ, ఇంకా ఏ విధి మీద ఆధారపడదు. కానీ దేవుని ప్రతి ప్రణాళిక దేవుని మీదే ఆధారపడుతుంది. 3 ప్రాముఖ్యమైన కారణాల కొరకే దేవుడు వేసే ప్రతి ప్రణాళిక దేవుడి మీదే ఆధారపడుతుంది. ఏంటి ఆ కారణాలంటే, మొదటిది ఆయన మార్పు లేనివాడు. మనమందరం మారిపోయే వాళ్ళము. మనము మన భావోద్రేకాల మీద నిలబడే మనుషులం. అయితే దేవుడు మాత్రము ఆయన యొక్క స్వభావం మీద నిలబడేవాడు. మన భావోద్రేకాలు ఈరోజు ఒకలాగుంటాయి, రేపు ఒకలాగుంటాయి, మనం మారిపోతున్న వారం. కానీ దేవుడు మాత్రం ఆయన స్వభావం ఏకరీతిగా ఉండేది. అందుకే ఆయన ప్రణాళికలు మారనివి. రెండవది, దేవుని యొక్క ప్రణాళికలు ఆయన అనంత జ్ఞానంలో వేసిన ప్రణాళికలు, భవిష్యత్తుని తెలిసి ఆయన ప్రణాళికలు వేశాడు. మనం వేసే ప్రణాళికలు బహుశా ఇలా జరుగుతాయి, ఈ ప్రణాళిక జరుగుద్దేమో, అలా జరుగుతాయి. అందుకే యాకోబు కూడా అంటాడు, మేము దేవుని చిత్తమైతే ఆ పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని వస్తాము, దేవుని చిత్తమైతే ఇది చేస్తాము. ఎందుకంటే మనకు భవిష్యత్తు జ్ఞానం తెలీదు, మనకి రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనం వేసే ప్రణాళికలు అంత నిలవరంగా ఉండదు. కానీ దేవుడు వేసే ప్రణాళికలు మాత్రం ఖచ్చితంగా నిలబడతాయి. ఎందుకంటే ఆయన జ్ఞానంతో ప్రణాళికలు వేస్తాడు. అంతేకాకుండా మూడవది, ఆయన సర్వభౌమ అధికారం కలిగిన వాడు. ఆయన సర్వశక్తుడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు కనుక ఒకవేళ ఆయన ప్రణాళిక వేసిన తర్వాత చాలా భయంకరమైన వ్యతిరేకతలు, చాలా భయంకరమైన అసలు అసాధారణమైన ఇంకా జరగదేమో అన్నలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలిగిన వాడు. ఆయన సార్వభౌముడు కనుక ఆయన ప్రతి దాన్ని తిప్పగలిగిన వాడు. అయితే మానవుడు ఇది చేయలేడు. మానవుడు ఒక లిమిట్ వరకే వెళ్ళగలడు. ఒక లిమిట్, ఒక గీతకి వెళ్ళిపోయిన తర్వాత మానవుడు చేతులెత్తేసి ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనే స్థితిలోనికి వచ్చేస్తాడు. కనుక మన జీవితాల్లో మనము దేవుని ప్రణాళికల్ని నమ్మడం చాలా అవసరం. దేవుడు తన ప్రణాళికల్ని తన మీదే వేసుకుంటాడు. ఆయన ఏ ప్రణాళిక కూడా ఆయనకి వేరుగా వేయడు. ఆయనకి వేరుగా వేసి ఏ ప్రణాళిక నిలబడదు. కాబట్టి కనుక ఈ కీర్తనకారుడు దేవుని యొక్క ఈ ప్రణాళికల్ని నమ్ముతా ఉంటున్నాడు. అందుకే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు, ప్రభా దయచేసి సహాయం చేయవా, దయచేసి మా మొర వినవా అని ఆయన చెబుతా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన మేము నిమిత్త మాత్రము అని అంటూ 49వ వచనంలో ఆయన అంటున్నాడు, నీ గత ప్రేమని, నువ్వు చూపించిన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు ఏ నమ్మకత్వంతో వాగ్దానం చేసో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు దేవుడి గురించి రాయబడిన విషయాలు, దేవుని యొక్క వాగ్దానాలు అవి జరగనట్టే కనిపిస్తుంది. లేకపోతే ఈనాటి ప్రపంచంలో దానికి వ్యతిరేకంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు అని అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలము. ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో ప్రభా నీకు దూరంగా ఉండని గాక, నువ్వు దుష్టులను నీతిమంతులను ఒకే రకంగా నాశనం చేయడం నీకు దూరమవును గాక అని చెబుతూ ఆయన అంటాడు, అబ్రహాం అంటున్నాడు, సర్వలోకానికి న్యాయ
న్యాయమును తీర్చే ఈయన తప్పు చేస్తాడా అని అంటున్నాడు. నిజంగా ఇది మన ధైర్యం ఏంటి అని అంటే, దేవుడు తప్పు చేయలేడు. బహుశా మనకు తప్పు అయిపోతుందని అనిపించవచ్చు. యాకోబు యోసేపు తీసుకొని వెళ్ళబడినప్పుడు, సిమియోను కట్టబడినప్పుడు, బెన్యామిని తీసుకొని పోయేటప్పుడు అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ అగెన్స్ట్ మీ, అంతయు నాకు వ్యతిరేకంగా ఉంది అని అంటాడు. కానీ దేవుడు ఒక్క దగ్గర కూడా పొరపాటు చేయలేడు. ఆయన పొరపాటు చేసేవాడైతే దేవుడు ఎందుకు అవుతాడు? కనుక దేవుని మీద మనం ఇలాంటి భరోసా పెట్టడం చాలా చాలా అవసరం. దేవుడు తప్పు చేయడు. అది మనకి అనిపించకపోవచ్చేమో. బహుశా మనం లోకంలో ఉన్నందుకు, మనము లోకం యొక్క పాడైపోయిన వ్యవస్థలో ఉన్నందుకు మనకి దేవుడు చేసేది సరిగ్గా అనిపించకపోవచ్చు. రెండోది, మనము పాపపు స్వభావం కలిగిన వారిగా, మనము శరీరంలో ఉంటున్న వారిగా దేవుడు చేసేది మనకంత సరిగ్గా అనిపించకపోవచ్చు. అంతేకాదు, మనము చిన్న చూపు చూసేవారిగా, అంటే కొద్ది దూరమే, నియర్ సైటెడ్, మనము చాలా దగ్గర దృష్టి కలిగిన వారిగా మనకి భవిష్యత్తు కనపడదు కాబట్టి మనకి ఇది సరిగ్గా అనిపించకపోవచ్చు. కానీ ఒక్క ఖచ్చితమైన నిలవరమైన నమ్మకం, ఒక నికార్సైన నమ్మకం మనకు ఉండాలి. ఏంటి అని అంటే, ఈ దేవుడు తప్పు చేయడు. ఏ విషయంలో తప్పు చేయడు? నీకు అనిపించని తప్పు చేయడు. లేకపోతే నీ అభిప్రాయానికి, నీ అనుకూలతకి, నీ యొక్క ఇష్టానికి, నీ సుఖానికి ఆయన అడ్డురాడు అని చెప్పట్లేదు. కానీ నిత్యత్వములో దేవుని నీతిని బట్టి పరీక్షిస్తే తప్పు జరగదు, ససేమీ జరగదు. ఈ నమ్మకంతోనే మనము ఈనాటి ప్రపంచాన్ని ఎదుర్కోగలం. దేవుని నమ్మకత్వం కంటికి కనిపించకపోయినా, దేవుని వాగ్దానాలు జరగట్లేదు అని అనిపించినా కానీ మనం ఈ నమ్మకంతోనే ముందుకు వెళ్ళగలం. అంతేకాకుండా రోమిల్కి రాసిన పత్రిక 11:29 ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు విషయంలో, ఆయన కృపావరాల విషయంలో ఆయన పశ్చాత్తాపపడువాడు కాడు. 33 దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క తెలివి, అవి శోధింప నశక్యములు, దాన్ని ఎవరు గుర్తుపట్టగలరు? కనుక రెండవది, మనము ఒకటి నమ్మాలి. ఏంటంటే, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఎన్నడూ పశ్చాత్తాపడు తీసివేయడు. మన లోపల ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడిని కూడా తీసివేయడు. ఇవి నిలవరంగా మనకి ఇచ్చేసినవి, ఇవి ఎన్నడూ తీసివేయడు. కనుక ఈ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. అంతేకాకుండా మూడవ మన ధైర్యం ఏంటి అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 అపోస్తలుడైన పౌలు చెరసాల పత్రికల్లో నుంచి ఆయన ఈ మాటను రాస్తా ఉంటున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను ఈ విషయంలో ధైర్యంగా ఉన్నాను. ఏంటి అని అంటే, ఆయన చేతిలో అప్పగించిన దాన్ని ఆయన చివరి దినం వరకు నమ్మకంగా కాపాడతాడు. కనుక పౌలు వెళ్తున్న పరిస్థితులు వాస్తవంగా అసాధ్య పరిస్థితులు. ఆయన చెరసాల గుండా శక్తికి మించిన బాధలు, శక్తికి మించిన ప్రయాణాలు, శక్తికి మించిన శ్రమలు, నలిగిపోవడం, వీటిలన్నిటి మధ్యలో ఆయన అంటున్నాడు, నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన చేతిలో పెట్టింది మాత్రం ఆయన ఖచ్చితంగా చివరి దినం వరకు కాపాడతాడు. కనుక ఈ మూడు మన నమ్మకాలు. ఒకటి, ఆయన తప్పు చేయడు. రెండు, ఆయన పిలుపు, ఆయన వరాలు, ఆయన ఆత్మ మన నుంచి తీసివేయడు. అంతేకాకుండా మూడవది, ఆయన చేతిలో పెట్టింది ఆయన ఎన్నడూ పాడు చేయడు. ఈ నమ్మకంతోనే మనము క్రైస్తవ జీవితాన్ని జీవించగలము. ఈనాడు జరుగుతున్న పరిస్థితి మీద దృష్టి పెట్టి కృంగిపోబాకు, దేవుని నైజం మీద దృష్టి పెట్టు. బహుశా ఇక్కడ కొన్నిసార్లు నువ్వు అనుకునేది జరగకపోవచ్చేమో, క్షేమం కలగకపోవచ్చేమో, కానీ యేసు ప్రభువు చాలా చక్కగా ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తూ ఆయన చెబుతా వచ్చిన మాట, కేవలము ఈ లోకం వరకు మాత్రమే కష్టపడి ఆ తర్వాత ప్రాణం తీయగలిగి ఆ తర్వాత ఏమి చేయలేని వానికి భయపడొద్దు. అయితే నీ ప్రాణాన్ని తీసి ఆ తర్వాత నీ ఆత్మ నరకంలో వేయగలిగిన ఆయనకి భయపడు. అంటే సైతాను చేయగలిగింది, లోకం చేయగలిగింది చచ్చిపోయే వరకే, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. కనుక నిత్య భవిష్యత్తు మీద మనం దృష్టిని పెట్టి సాగిపోవాలి. అందుకని యోబు కూడా అంటున్నాడు, నా శరీరం చీకిపోయినను నేను ఒక దినాన కళ్ళారా ఆయనను చూస్తాను. ఈ నిరీక్షణతోనే మనం సాగేవారిగా ఉండాలి. కనుక ప్రభు యొక్క తప్పు చేయడు అనే ఆ నైజము అనే దాని మీద నమ్మకత్వము, నమ్మకంగా ఉండడము. రెండవది, దేవుడు తన వరాలు, తన యొక్క పిలుపు, తన యొక్క ఆత్మని ఒకసారి ఇచ్చిన తర్వాత ఎన్నడూ తీసివేయడు. అంతేకాదు మూడవది, ఆయన చేతిలో పెట్టింది ఆయన నమ్మకంగా చివరి దినం వరకు కాపాడతాడు. ఈ నమ్మకంతో కంటికి వాగ్దానాలు జరిగినట్టు అనిపించకపోయినా, దేవుని స్వభావము నిజంగా ఇలాంటిది అని కంటికి కనిపించకపోయినా నమ్మితే ఖచ్చితంగా నడిపిస్తాడు. చరిత్ర చెప్తుంది, కోకోలలో ఉదాహరణలు, దావీదు అనుకున్నాడు అంతా అయిపోయింది అనుకున్నాడు, అయితే దేవుడు చేసిన వాగ్దానం జరిగింది కదా. కనుక దేవుడు మనకి నిత్య వాగ్దానాలు ఇచ్చాడు.
ఆ నిత్య వాగ్దానాలపై విశ్వాసంతో సాగిపోయే వారిగా ఉండాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో జరిగేది నీ వాక్యానికి అనానుకూలంగా ఉన్నప్పటికీ, నీ స్వభావము కంటికి కనిపించకపోయినప్పటికీ దేవా, అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దీని వెనకాల నీవు పనిచేస్తున్నావని, నీ పిలుపు, నీ ఏర్పాటు, నీ వరాలు, నీ ఆత్మ తీసివేయబడదని, నీవు మారని వాడవని దేవా, నీవు తప్పు చేయని వాడవని, నీవు నీ చేతిలో అప్పగించిన దాన్ని పాడు చేయకుండా నిత్యత్వం వరకు, చివరి దినం వరకు కాపాడుతావు అనే విశ్వాసంతో సాగిపోయే కృపను అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.